కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకోవడం స్థానికంగా ఒక్కసారిగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. మోయిన్బాగ్ మసాన్ గట్టి ప్రాంతంలో లైక్ అనేటువంటి యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు క్రూరంగా హత్య చేసి ఈ యొక్క ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక ప్రస్తుతం హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత వైరం, పాత గొడవలు లేదా ఇతర కోణాలలో ఎలా జరిగిందనే దానిపైన ఇప్పుడు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో సంతోష్ నగర్ పరిధిలో హత్యలు చోటు చేసుకోవడం ప్రజలలో ఆందోళనకు కారణమవుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు నమోదై వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో జరిగినటువంటి హత్యలకు సంబంధించినటువంటి కేసులలో. సో ఈ ఘటన పైన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉండగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా మరోపక్క సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో వరుస హత్యలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మద్యం సేవించి గంజాయి మత్తులో నిత్యం ఏదో ఒక న్యూసెన్స్ కూడా ఆ ప్రాంతంలో క్రియేట్ చేస్తున్నారని మాట పెరగడంతో ఇలా హత్యలకు కారణమవుతున్నాయంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఆ ప్రాంతంలో ఏదో ఒక చోట ఇలాంటి మూకుమ్మడి గుంపులు కానీ గ్రూపులు కానీ రకరకాలుగా మద్యం సేవించి గంజాయి సేవించినటువంటి బ్యాచ్ల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందంటూ స్థానికులు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘటనలు కూడా వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో బయటకు వెళ్ళాలంటే కూడా ఆందోళన కలిగించేటువంటి విధంగా ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నాయి. ఏదేమైనా కూడా పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని రాత్రి వేళల్లో పెట్రోలింగ్ని మరింతగా పెంచి ఎక్కడైనా కూడా ఇలాంటి గుంపులు కానీ గ్రూపులు కానీ కట్టి అక్కడ మద్యం సేవించో లేకపోతే గంజాయి సేవించో ఇలాంటి గొడవలకు పాల్పడేటువంటి ఆ బ్యాచ్లన్నింటినీ కూడా చెదరగొట్టి పూర్తిగా ఇక్కడ సంతోష్ నగర్ కాలనీలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా తాజాగా జరిగినటువంటి ఈ హత్యకు తాలూకు విషయం అయితే అక్కడ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ హత్యకు గల కారణాలేంటి, ఎందుకు ఈ రకంగా హత్యకు పాల్పడ్డారు, హత్య చేసినటువంటి వ్యక్తులు పాత వైరమా లేకుంటే రౌడీ గ్యాంగుల పన ఏంటన్నటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు సేకరించేటువంటి పనిలో పడ్డారు. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేసి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు పూర్తి చేసి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు. ఈరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో లైక్ అనే వ్యక్తి జీగే ఫంక్షన్ హాల్ దగ్గర ముగ్గురు అతని స్నేహితులు నజీబుర్ రెహమాన్, ఆదిల్, ముజీబ్ మామ్లా అనే వ్యక్తులు అతన్ని కొట్టి పూల్ ఆఫ్ బ్లడ్ లో పడిపోయి ఉంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను హాస్పిటల్ తీసుకపోతే అతను చనిపోయాడని చెప్పినారు. వాళ్ళ బ్రదర్ కంపెనీ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. వీళ్ళ మధ్యన ఏమేనివిటీ ఉందో అది ఇన్వెస్టిగేషన్ తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాం అతి త్వరలో. ఈరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో లైక్ అనే వ్యక్తి జీగే ఫంక్షన్ హాల్ దగ్గర ముగ్గురు అతని స్నేహితులు నజీబుర్ రెహమాన్, ఆదిల్, ముజీబ్ మామ్లా అనే వ్యక్తులు అతన్ని కొట్టి పూల్ ఆఫ్ బ్లడ్ లో పడిపోయి ఉంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను హాస్పిటల్ తీసుకపోతే అతను చనిపోయాడని చెప్పినారు. వాళ్ళ బ్రదర్ కంపెనీ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. వీళ్ళ మధ్యన ఏమేనివిటీ ఉందో అది ఇన్వెస్టిగేషన్ తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాం అతి త్వరలో.